నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ జగన్ నవరత్నాలు అన్నాడు. అదేవిధంగా పోసాని 9 లక్షలు, నవలక్షలు అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఏంటిది? అదిగాక పోసాన్ని వెంటాడుతున్నటువంటి కేసుల మీద కేసులు, ఏదైతే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు సామంతరాజుల్లాగా మెలిగినటువంటి ఒక వైసీపీ నేతలందరూ కూడా ఇప్పుడు కేసుల మీద కేసులు పడుతున్నాయి. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం ఎంతవరకు కాదు. తాము చేసిన తప్పులు, ఏదైతే మీడియా ముందు మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ఇప్పుడు కేసులు అయితే నమోదవుతున్నాయి. కొత్తగా జరిగిన కేసు ఏంటి? ఈరోజు 5 గంటల దాకా, అంటే సాయంత్రం 5 దాకా జరిగే విచారణలో ఎవరెవరి పేర్లు బయట పెట్టిపోతున్నాడు మనం చూసాం. సజ్జల రామకృష్ణ పేరు, అదేవిధంగా సజ్జల భార్గవ్ దాన్ని బాగా వైరల్ చేసినటువంటి ఒక కేసులు వాళ్ళిద్దరి పేర్లు బయట పెట్టాడు. ఈరోజు మరికొందరు పేర్లు బయట పెట్టబోతున్నాడా? మరి అది కాకుండా ఇంకొక కేసు కూడా నమోదవడాన్ని ఎలా చూడాలి? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, మనం చూసుకుంటే పోసాని కృష్ణమౌళి నన్ను వదిలేయండి బాబు అని చెప్పేసి అనడం కావచ్చు, లేదా తప్పుంటే నా తల నరికేయండి అని చెప్పేసి అనడం కావచ్చు, లేదా నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు వీళ్ళంతా సామంతరాజుల్లాగా మెలిగి ముందు వెనక ఏం జరుగుతుందో కూడా తెలియకుండా చేస్తున్న తప్పులన్నిటికీ కూడా ఆధారాలతో సహా ఈరోజు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కేసుల మీద కేసులు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? ఇలా అవుతుందని అనుకోలేదు రాజా అనుకుంటున్నాడు మా పోసాని. ఇప్పుడు పోసానికి అర్థమైందా రాజా అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అర్థమైంది. మొత్తం తలకెక్కిందంతా దిగిపోయింది. అంటే ఒక షాక్ అతనికి, బికాజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా. తను కూడా మొన్న విచారణలో చెప్తున్నాడు, యూట్యూబ్లో మాట్లాడితే కేసులు పడతాయని నాకు తెలియదు అని మాట్లాడుతున్నాడు. మనకు తెలియకుండా అన్నాం ఈ మాట. అయితే ఆయన కూడా అన్నాడు. అంటే మనిషికి అహంకారం తలకెక్కితే ఏం తెలియదు, ఏం జరుగుతోంది ఏంటి. అందరూ మన పొగుడుతూ ఉంటే ఎలా ఉంటుందండి? మనం క్లౌడ్ 9లో ఉన్నట్టు ఫీల్ అయిపోతాం కదా. అక్కడి నుంచి కింద పడితే అర్థమవుతుంది, ఓహో ఇది కాదు జీవితం అని. హ్యాపీగా గడపాల్సిన, ఏసీ రూమ్లో పడుకోవాల్సిన ఒక పోసాని ఇవాళ చేతిలో కొని తెచ్చుకున్నాడు కదా. పోనీ తెచ్చుకోవటంలో ఎలా తెచ్చుకున్నాడండి? ఏంటో తనే అంతా అయిపోయినట్టు, తనే ఒక జగన్మోహన్ రెడ్డి అయిపోయినట్టు ఇలా ఫీల్ అయిపోయి అసలు ఒక వీడియోని మించి ఒక వీడియో, ఒక వీడియోని మించి ఒక వీడియో తిట్టడంలో ఆ ఎక్స్ప్రెషన్స్ అసలు రెచ్చిపోయి ఇంకా నన్ను ఎవడేం చేస్తాడులే అని అనుకుని మాట్లాడాడు. అందుకని ఎవడేం చేస్తాడు కాదమ్మా, కర్మ చేస్తుంది, నీ మాటలు చేస్తాయని ఇవాళ ఏపీ పోలీసులు ఆయనకి చూపించాల్సిందంతా చూపించారు. ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చేసరికి మీరు చెప్పినట్టుగా మొదటిసారి అరెస్ట్ చేసినప్పటికీ, రెండోసారి బయటకు తీసుకొచ్చినప్పటికీ, మూడోసారికి, నాలుగోసారికి, ఐదోసారికి ఆ తేడా కనిపిస్తుంది. ఇప్పుడు వాస్తవాలు బాగా అర్థమయ్యాయి. ఓహో ఇది లైఫ్. మనం జగన్మోహన్ రెడ్డితో ఉండి తప్పు చేశాము, జగన్మోహన్ రెడ్డి మనని కాపాడలేడు అనేది వాళ్ళ ఆవిడకే అర్థమయ్యి ఉంటుంది. ఆయన ఫోన్ చేసేగానే వీళ్ళందరూ ఇంకేముంది, మనకి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశాడు, ఫోన్ లేని జగన్మోహన్ రెడ్డి మనకు ఫోన్ చేశాడు అని ఒక ఆనందపడిపోయి ఇంకంతా ఆవిడ కొంచెం రెచ్చిపోయారు మీరు గమనిస్తే. ఇంకొకటండి, చీపుగా వీళ్ళందరూ కూడా, అంటే వైసీపీ వాళ్ళందరూ కూడా ముందు ఒక రోగం చెప్తారు, తర్వాత ఒక క్యాస్ట్ తీసుకొస్తారు, తర్వాత చచ్చిపోతున్నానంటారు. మాట్లాడేటప్పుడు చచ్చిపోవాలిగా మీరు, చెడ్డ మాటలు మాట్లాడేటప్పుడు మానసికంగా మీరు చచ్చిపోవాలిగా. మీరు ఎదురువాళ్ళని కష్టపెట్టేటప్పుడు మీ మాటల ద్వారానో చేతల ద్వారానో అప్పుడు కూడా మీరు చచ్చిపోవాలిగా. మీరు చేసిన తప్పుకి జైల్లో పెడితే మీకు చావెందుకు గుర్తుకొస్తున్నప్పుడు, మీకు క్యాస్ట్ ఎందుకు గుర్తుకొస్తున్నప్పుడు, మీకు రోగాలు ఎందుకు గుర్తుకొస్తాయి? మీ తప్పు చేసేటప్పుడు ఎవడైనా సరే అప్పుడు ఆలోచించుకోండి, నేను ఇది చేస్తున్నాను, దీని పర్యవసానం ఎలా ఉంటుంది నాకు రేపొద్దున్న అనేది ఆలోచిస్తే మీరు తప్పు చేయరు. డబ్బుదేముందండి, ఇంత డబ్బు ఉండి నిన్ను కాపాడుతుందా? ఇంత డబ్బు ఉంది నీకు పూట మంచి భోజనం ఏమైనా రప్పిస్తుందా నీకు? అది నేను అడిగేది. అది ఇప్పుడు ఎంతకాలం మీరు ఒకళ్ళ మీద ఆధారపడి సరే డబ్బులు ఇచ్చి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని ఓ పూట తింటారు, 2 పూటలు తింటారు, 3వ పూట వాడు పట్టించుకోడు కదా. ఏదైనా కొత్తలో ఉండే వేడి 3వ రోజు ఉంటుందా? ఉండదుగా. ఇప్పుడు పోసాన్ని అసలు జగన్మోహన్ రెడ్డి పట్టించుకుంటాడా? సో అంత చెల్లే దిక్కులేదు, నువ్వెంత? వీళ్ళకి అర్థం కాల.
ఓ ఇంకంతా ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి మన పిలిచాడు, జగన్మోహన్ రెడ్డి మనకి కోట్లు ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి మనకి అదేంటది అదేం భుజ మై హోమ్ భుజాలో ఒక పెద్ద ఫ్లాట్ ఇచ్చాడు. ఆ? నాకంతా కూడా ఇప్పుడు నాకు ఏం పెరిగిపోయింది, నీకు పరువు మొత్తం పోయింది. చక్కగా ఉన్నావు నువ్వు, నీకు ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నావు, నీకు నోటిదోలు ఉన్నా కూడా నిన్ను అప్పుడు కొంచెం గౌరవం ఇచ్చారుగా. నీకు 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 రాత ఉంది, నీకు మాట ఉంది, ఒక నటన ఉంది, నీకు ఒక మంచి పేరు వచ్చింది. నువ్వు ఎక్కడో ఉండాల్సినాడు ఎక్కడికో వెళ్ళావు, మళ్ళీ ఎక్కడో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడికో వచ్చావు. అందుకని ఇది వైసీపీ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రేపు ఎవడు ఎలా ఏ జైల్లో ఉంటాడు అనేది ఎవడికి తెలియదు. ఇవాళ పోసానికి మూలిగే నక్కమై తాటికాయ పడ్డట్టు ఒక కొత్త కేసు వచ్చి పడింది. ఇది మీరు పెట్టించారా? వైసీపీ వాళ్ళకి చెప్తున్నాం మనం. తెలుగుదేశం పెట్టించిందా? రెడ్ బుక్ పెట్టించిందా? జనసేన వాళ్ళు పెట్టించారా? కాదు. జనసేన వాళ్ళు 17 కేసులు పెట్టారు. అంటే జనసేన వాళ్ళు అంటే జనసేనకు సంబంధించి కార్యకర్తలు కావచ్చు, మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు కావచ్చు, 17 కేసులు పెట్టారు. ఈ కేసు దానికి దేనికి సంబంధం లేదు. సత్యనారాయణ శెట్టి అనే ఒక అతను, కర్నూలు జిల్లా కల్లూరు మండలం కల్లూరుకి చెందిన ఒక అతను, గతంలో హైదరాబాద్లో ఈ పోసాని కృష్ణమురళి గారు ఉన్నప్పుడు మహేష్ అనే వ్యక్తికి ఇతనికి కలిపి మరి ఎవరి ద్వారా వచ్చాడో వచ్చి ఒక 9 లక్షలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వీళ్ళు ఏదో ఉద్యోగం ఇప్పిస్తా ఉన్నారట జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి. ఎందుకంటే ఈయనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ కదా ప్రభుత్వంలో అని ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వాల. ఎన్నిసార్లు తిరిగినా దిక్కు లేదు. సరే గచ్చిబౌలిలో కేసు పెట్టాట ఆయన. ఆ కేసు కూడా పోలీసులు దాన్ని పట్టించుకోలేదో తీసుకోలేదో ఏదో జరిగింది. ఎందుకంటే అప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, అక్కడ వైసీపీ ఉంది కాబట్టి సత్యనారాయణ శెట్టికి ఎలాగ న్యాయం జరగదు. ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళడానికి మొహం చెల్లక డబ్బులు తగలేసుకున్నాడు కదా, 9 లక్షలు కష్టార్జితాలు కదా, తండ్రిదో ఎవరిదో మరి. ఇంట్లో వాళ్ళు ఇచ్చారో, ఏ బంగారం తాకట్టు పెట్టో, అమ్మో స్థలం అమ్మో ఏదో ఇచ్చారు. సో అప్పుడు ఏం చేశాడు, గుంటూరు వెళ్ళి పాపం కూలీ నాలి చేసుకుంటూ బతుకుతున్నాడు. ఈయనకేమైంది, మంగళగిరిలో లోకేష్ గారు ఇట్లాగా ప్రజా దర్బార్ నిర్వహిస్తారు, ఇట్లాగా ఫిర్యాదులు తీసుకుంటారంటే అర్జీలు వెళ్ళి అక్కడ చెప్పి ఇచ్చాడు. సో ఇప్పుడు జరిగింది ఇది. అప్పుడు చెప్పాడు ఆయన ఇదంతా జరిగిందని. సో ఇప్పుడు ఒక కొత్త కేసు ఫైల్ అయింది. ఇందులో పోనీ ఎవరికి మరి సంబంధం ఉందో మీరు చెప్పాలి. ఇందులో ఏమైనా లోకేష్ గారికి సంబంధం ఉందా? లేదు కదా. అంటే మనం కర్మ అనేది మనం ఎప్పుడో చేసినా కూడా అది ఎప్పుడు మనకి రిటర్న్ అవుతుందో మనకు తెలియదు. మీరు అనుకుంటారు 20 ఏళ్ల క్రితం కదా నేను చేశాను, ఇప్పుడు ఎవడు నన్ను అడుగుతాడు, ఎవడొస్తాడు అనుకుంటే మీరు ఎవరికి చేశారో వాడే వస్తాడు ఖచ్చితంగా. అవును అవును. అంటే వాడి టైం అప్పుడు బాగుంటుంది, వాడి టైం బాగోలేనప్పుడు మీ దగ్గరికి వస్తాడు, వాడి టైం బాగున్నప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు కృష్ణమురళికి ఇదొక కొత్త తలనొప్పి తలకి చుట్టుకుంది. అందుకని అసలు పోసానికి ఊహించని రీతిలో ఒక్కొక్కటి జరుగుతున్నాయి. మీరు పోసాని ఒక్కడినే తీసుకుంటే సరిపోదు. ఇప్పుడు వైసీపీలో వైసీపీకంటూ సహాయం చేసిన ప్రతి ఒక్కళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకా ఎవరున్నారో మనకు తెలియదు. అంటే రెచ్చిపోయి ఇంకా పోస్టులు పెడుతూ రెచ్చిపోయి ఇంకా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని మనమేం మీరు పోస్టులు పెట్టకండి అని కానీ లేకపోతే మీరు పోస్టులు పెట్టుకోండి అని కానీ మనం చెప్పాం, కానీ ఆలోచించుకోమని చెప్తున్నాం. వాళ్ళ పోస్టే రేపటి మీ అరెస్ట్, అది గుర్తుపెట్టుకోండి. ఒక పోస్ట్ రేపటికి మీ అరెస్ట్కి దారి తీస్తుంది. అందుకని ఇది ఆలోచించుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక పోస్ట్ పెట్టుకోండి. మీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అందులో కూటమి వచ్చాక పూర్తిగా మీకు ఇంకా ఎక్కువైంది. మా భావ ప్రకటన స్వేచ్ఛకి మీకంటే అవకాశం ఎక్కువైంది. అలాగని ఒళ్ళు మర్చిపోయి చేయకండి. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, మీ ఇంట్లో అమ్మ ఉన్నారు, ఒక చెల్లెలు ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, భార్య ఉంటారు, అందరూ ఆడవాళ్ళు ఉంటారు. అది ఒక్కటి గుర్తుపెట్టుకుని మీరు మాట తోలకండి, నాలుకనే అదుపులో పెట్టుకోండి అని మనం చెప్తున్నాం. పోసాని చేసిన పొరపాటు మీరు చేయకండి. పోసాని అంటే అన్నీ బాగుండి కూడా టైం బాగలేకో మరి కర్మకాలో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సో తప్పు చేశాడు, నాలుక తప్పు చేయించింది. కాబట్టి ఆ నాలుకను అదుపులో పెట్టుకోమని వైసీపీకి సంబంధించిన వాళ్ళకి మనం ఈరోజు చెప్తున్నాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా కేసుల మీద కేసులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ స్టేషన్ తర్వాత పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఇవన్నీ జరుగుతుంటే ఇప్పటికే నేను ఆత్మహత్య శరణ్యం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఒక పోస్ట్ దెక్కకూడదండి.
బెదిరింపుల వల్ల ఏం రాదు. నేను చచ్చిపోతానంటే చచ్చిపో, నీ కర్మకాలతో చచ్చిపోతావు. ఎవడేం చేస్తాడండి చావు ఎప్పుడు ఎవడికి ఎలా వస్తుందో ఎవడికి తెలియదు. కానీ మనం చదువుకుని ఒక విఘ్నత ఉన్నప్పుడు బెదిరింపులకు దిగితే ఎట్లా? అది నువ్వు అంటే నీకు చాలా కాలంగా నువ్వు తిరగట్లేదు కదా. ఏమైందంటే ఆయన భుజాలోనే ఉండిపోయాడు, ఆయన మైహోం భుజాలో. అందుకని కొంచెం ఆంధ్రప్రదేశ్ అంతా చూపిస్తుంది. అంటే మీకు ఫ్రీ యాత్ర అనమాట. ఇది అందరికీ దొరకదు కదా. అందుకని తప్పు చేశాడు. పోలేండి, ఇందులో ఒక బోనస్ ఏంటంటే ఉచితంగా అన్ని ఊళ్ళో చూస్తున్నాడు. అది సో చూద్దాం మేడం. మొత్తానికి మీరు ఇందాక అన్నట్టుగా మరో కేసు అయితే ఎంటబడుతుంది. సో ఈ కేసులో మన పోసాని కృష్ణమురళి ఎలాంటి యాక్టింగ్ మనం చూడబోతున్నాం చూద్దాం మరి. నమస్తే. Please subscribe to Leo News for more videos.